मजलिसी क़यादत की कामयाब नुमाइंदगी पर बल्दी डिवीज़न शेखपेट में करोड़ों रुपए से तरक्याती कामों का सिलसिला जारी है। बैरिस्टर असदुद्दीन ओवैसी एमपी व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन और अकबरुद्दीन ओवैसी कायद मजलिस मुकर्रना पार्टी की मौसर नुमाइंदगी पर 333.55 करोड़ रुपए की लागत से 2.71 किलोमीटर तवील 7 गुंबद जंक्शन से विस्पर वैली तक बराह फिल्म नगर जंक्शन, ओयू कॉलोनी जंक्शन, 2 रुखी 6 लेन वाले फ्लाईओवर का आज इफ्तिताह अमल में आया। वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी तारक रामा राव ने इस 2.7 किलोमीटर तवील फ्लाईओवर का इफ्तिताह किया, जो शहर का दूसरा सबसे बड़ा फ्लाईओवर है। इस फ्लाईओवर का आगाज़ टोली चौकी गैलेक्सी थिएटर से होता है और इख्तिताम मलकम चेरू पर होता है। ये फ्लाईओवर शहर हैदराबाद में पीवीएनआर एक्सप्रेस वे के बाद दूसरा बड़ा फ्लाईओवर है। आईटी हब, हाईटेक सिटी, फाइनेंशियल डिस्ट्रिक्ट के इलाकों में बढ़ती हुई ट्रैफिक को देखते हुए फ्लाईओवर तामीर किया गया है ताकि ट्रैफिक मसाइल को दूर किया जा सके। గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ధిలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే కూడా తనకంటే 7 పెద్ద రాష్ట్రాలు ఉంటే వాటన్నిటిని అధిగమించి దూసుకొని పోతా ఉంది కాబట్టి అందులో ప్రధానంగా సంపద రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వృద్ధి వస్తున్నదంటే దానిలో ప్రధాన పాత్ర హైదరాబాద్ మహానగరానికి. అందుకే హైదరాబాద్ మహానగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకవైపు ఎస్ఆర్డిపి లాంటి కార్యక్రమం, మరొక వైపు హెచ్ఆర్డిసిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఒక 132 కొత్త లింక్ రోడ్లు పక్కనే ఉన్న లెదర్ ఇన్స్టిట్యూట్ పక్క నుంచి రోడ్ నెంబర్ 45 వరకు ఎట్లా అయితే లింక్ రోడ్ వేసుకున్నామో అదే పద్ధతుల్లో ఒక 132 లింక్ రోడ్లు వేల కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేసినాం. దాంతో పాటు కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులన్నింటినీ కూడా చక్కటి నాణ్యతా ప్రమాణాలతో మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కొత్త ప్రోగ్రాం తీసుకున్నాం. దాంతో పాటు మొన్ననే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ని దేదీప్యమానంగా బ్రహ్మాండంగా ఈరోజు దేశంలో ఏ నగరానికి లేనంత చక్కగా ఒక మణిహారాన్ని కూడా అందించుకున్నాం. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం సాధించుకుని దానిలో కూడా వారన్నట్టుగా భూసేకరణ కనుక పూర్తి చేసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరం భారతదేశంలో ఏ నగరం కూడా ఉండదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.